యాకోబు పత్రిక అదే తెలియచేస్తూ ఉంది. ఏం తెలియజేస్తుంది యాకోబు పత్రిక? ఆచరించమని చెప్తూ ఉంది. ఏమంటే అక్కడ ఆచరణ 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 అని చెప్పేసి వచనం ఏ అధ్యాయంలో కూడా లేదు కదండి అని మీరు అనుకోవచ్చు. ఆ వాక్యమే చెబుతూ ఉంది ఆచరించమని. వినుట మట్టుకు వినడం కాదు, నీవు విన్నదానిని ప్రకారముగా మనం ఆచరించాలి. అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? అబ్రహాము ఆ క్రియలు ప్రకారముగా జీవించగలిగాడు. అది పాత నిబంధన భక్తి అయినా సరే, బైబిల్ గ్రంథాన్ని తెలియజేసేటువంటి ఏకైక భక్తి అది. యాకోబు కూడా ఇదే మాట తెలియచేస్తాడు. ప్రియులారా, ఎన్నాళ్ళు మట్టించి మనం దేవునిలో ఉన్నాం? సహోదరి సహోదరుడా, ఎన్నాళ్ళు మట్టించి దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాం? ఎన్ని ఉపవాస వార్షికోత్సవాలు వెళ్ళిపోయినాయి? ఒక 30 సంవత్సరాలు వార్షికోత్సవాలు జరుపుకుంటున్నామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 30 సంవత్సరాలు ఉపవాస కూడిక వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం పెడతాం కదా మనం. 30 సంవత్సరాలు అవుతుందండి. ఎక్కువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవుతున్నది, ఇంకా ఎక్కువే ఉందిగా. 30 నేను తక్కువ చెప్పా, పోనీ 30 వేసుకుందాం. 30 సంవత్సరాలు వార్షికోత్సవం అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి. మనం ఎక్కడున్నాం? ఇంకా ఇక్కడే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాం మనం? ఇంకా ఇక్కడే ఉన్నాం. ఎప్పుడు ప్రారంభిస్తాం? ఎప్పుడు ముందుకు వెళ్తాం? ఎప్పుడు ఆచరిస్తాం? ఎప్పుడు దేవుడు మెచ్చగలిగే జీవితాన్ని జీవించగలుగుతాం? ఎప్పుడు ఆత్మలోనికి వెళ్తాం? ఎప్పుడు ఆత్మీయంగా బలపరచబడతాం? ఎప్పుడు స్వార్థ ప్రకటిస్తాం? ఎప్పుడు నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి నీ విశ్వాసం ద్వారా దేవుడు నాకు ఇటువంటి కార్యాలు చేశాడు అని నువ్వు ఎప్పుడు చూపించగలుగుతావు? పౌరుషం అనిపించట్లేదు. ఏమనిపించట్లేదు? పౌరుషం అనిపించట్లేదు. కొన్నిసార్లు నా మీద నేను ఉంటాను. ఎలా చేసుకుంటారు పాస్టర్ గారు అని చెప్పారు. మొక్క అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాను. ఎందుకు? నేను దేవుని కొరకు ఇంకా ఏదో చేయాలి, చేయలేకపోతూ ఉన్నాను. ఏదో చేయాలి, సిగ్గు లేదని తిట్టుకుంటాను. నేను నాకు నేనే తిట్టుకుంటాను. అసలు ఏమనిపించట్లేదు, అది రోషం లేదు ఆ దేవుని కొరకు జీవించడానికి. ఇదే చేస్తాను. ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసుకుని ఒకసారి చూసుకుంటాను. అందంగానే ఉన్నావు నువ్వు, కానీ నువ్వు దేవుని కొరకు వాడబడుతున్నావు, ఎలాగ వాడబడుతున్నావు పరిశీలన చేసుకుంటాను నేను. మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, తెలుసండి? తెలుసా? మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. మీకు ఒక విషయం చెప్పనా? మన హృదయం ఎలాగుంటుందో నేను చెప్తాను. నీ ముఖం ఉన్నట్టుగా నీ హృదయం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకోవచ్చు మా హృదయంలో ఎప్పుడు వదిలేస్తాడరా బాబు ఈ పాస్టర్ గారు అన్నట్టుగా కొంతమంది ముఖాలు కనబడతాయి. అంటే నీ హృదయంలో అనుకున్నావు కాబట్టి అది ముఖంలో కనబడుతుంది. ఎక్కడైనా రాసి ఉందంటావా, చెరిపేసుకుందాంలే అని చెరుపుకుంటూ పోతుంది, నీ ముఖంలో కనబడుతుంది. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, నీ హృదయము ఏదైతే తలుస్తుందో నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి నీ నాలుక, అంటే నీ ముఖంలో కనబడుతుంది. కంపల్సరీ మన హృదయంలో ఏదైతే ఉందో అది స్పష్టంగా కనబడుతుంది. పిల్లలు, నేను తెలియచేస్తూ ఉన్నాను, మనము క్రియలతో కూడిన విశ్వాసంలోనికి ఎప్పుడు వెళ్తాం? నేను అడిగేటువంటి ప్రశ్న అది. మనము క్రియలతో కూడినటువంటి విశ్వాసంలోనికి ఇంకెప్పుడు వెళ్తాం? ఇంకెన్నాళ్ళు గడుపుతాం ఇలాగా? ఇంకెన్నాళ్ళు పౌరుషం లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం? ఒక పక్క నుంచి అన్ని ముంచుకొస్తూ ఉన్నాయి, అయినా సరే ఎవరికి కూడా భయం లేదు, ఎవరికి కూడా అసలు తొందరపాట్లు లేవు. అపోస్తుల కాలంలో దేవుడు చెప్పాడు, నేను ఇదిగో త్వరగా వస్తున్నాను, ఇప్పటికి ఇంకా రాలేదు, మా జీవితాలు ఇలా కొనసాగించేసిన ప్రభు రాలే అనుకుంటున్నారు చాలామంది. ప్రభు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతిదీ కూడా ప్రభు రాకడ కొరకు దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు.
ప్రతి మార్గము సిద్ధపాటు అవుతుంది. ప్రతి ప్రభుత్వం కూడా మార్గాలు వేస్తూ ఉన్నాయి యేసయ్య రాక కోసం. ఏమండి, మనకు సపోర్ట్ చేసేటువంటి ఈ ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేయట్లేదు కదా. యేసయ్య రాక కోసం ఆ ప్రభుత్వాలు ఎలాగ సపోర్ట్ చేస్తున్నాయో కొంచెం వివరించినట్టు నేను చెప్తున్నాను. ప్రతి ప్రభుత్వం ఆయన అనుమతి లేకుండా ఏది స్థిరపరచబడదు, అధికారంలోనికి రాదు. ఆయన స్థిరపరచాడంటే ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన అక్కడ స్థిరపరుస్తాడు. అక్కడ స్థిరపరచబడితే ఇక్కడ లైన్ అవుతాం. ఇక్కడ లైన్ అయితే ప్రభువు రావడానికి సిద్ధపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూ ప్రపంచం మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో, ఎన్ని దేశాలు, ఎన్ని రాజులు, ఎన్ని ప్రధానమంత్రులు, ఎంతమంది రాష్ట్రపతులు ఏలుతూ ఉన్నారో, ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు ఏలుతూ ఉన్నారో, వీరందరూ కూడా యేసయ్య రాక కోసం పని చేస్తూ ఉన్నారు పరోక్షకంగా. దేవునికి స్తోత్రం. నేరుగా కాదు, ఇండైరెక్ట్ గా దేవుని రాక కొరకు వారు మార్గాలను ఏం చేస్తున్నారు? సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేటువంటి రాకడ చాలా ఆసన్నమైపోయింది, దగ్గర అయిపోయింది, చాలా చాలా సమీపముగా ఉన్నది. ఇప్పటికైనా మనము ఆత్మీయంగా మేలుకోకపోతే, ఇప్పటికైనా మనం ఆత్మీయ స్థితిలోనికి, సంపూర్ణమైన భక్తిలోనికి రాకపోతే, మనం అందరము కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం, విడవబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము విశ్వాసం ఉంచాలి, ఆచరించాలి. పరిశుద్ధ గ్రంథము యాకోబు పత్రికలో చక్కటి విషయాలను తెలియజేస్తుంది. రెండవ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం 15 నుంచి చదివేయండి. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరచుతానని చెప్పును. ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ పత్రికనంతా మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి. ప్రతి విషయం కూడా ఆచరించే విషయంలో మాట్లాడుతూ ఉంది. అపోస్తుల కార్యములను అలాగే ఈ యాకోబు పత్రిక దగ్గర పెట్టుకుని చదివితే మనం ఏం చేయాలో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆచరించలేకపోతూ ఉన్నాం. నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేకపోతే ఏం ఉపయోగం? మనం కొంతమంది 20 దినాలు ఉపవాసం ఉంటారు, కొంతమంది 7 రోజులు ఉపవాసం ఉంటారు, కొంతమంది 21 రోజు ఉంటారు, కొంతమంది ప్రతి వారం శుక్రవారం రోజున ఉపవాసం ఉంటారు, లేకపోతే వారానికి 2 సార్లు ఉపవాసం పరిశీలన చేసినట్లుగా చేస్తూ ఉంటారు. కొంతమంది సుంకర చేసినట్లుగా చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది 40 రోజులు ఉంటారు, కొంతమంది 140 రోజులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 140 దినాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 50 రోజులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఉన్నారు, రకరకాల ఉపవాసాలు పెట్టుకుంటూ ఉన్నారు. రైట్, చాలా మంచిది. వాళ్ళ జీవితంలో విశ్వాసం అనే పేజీ ఒకటే ఉంటుంది, కానీ క్రియలు ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అనే పేజీ ఉంటుంది ఆ పుస్తకంలో, మిగతా పేజీలు కనిపించవు ఎక్కడా కూడా. మిగతా పేజీలో కనిపించవు. క్రియలుంటే ఆ క్రియలన్నీ లిఖించబడడానికి అనేకమైన పేజీలు విశ్వాసంతో యాడ్ అవుతూ ఉంటే, ఆ విశ్వాసంతో పాటు మిగతా పేజీలన్నీ కూడా ఆ పుస్తకంలో కలిసి ఉంటే, నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నిజమైన క్రైస్తవ విశ్వాస జీవితము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేడు ప్రతి క్రైస్తవుల్లో ఎక్కడా కూడా క్రియలు చూడలేకపోతున్నాం. ఎందుకండి? ఒక విషయాన్ని చెప్దాం. క్రైస్తవులు ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? పోన్లే, మోసేకి ఇచ్చిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ఇంకా సేవకులు చెప్పేస్తున్నారు, మనకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండమ్మా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకంటే బయటికి శబ్దం వెళ్తుందని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. రైట్. క్రైస్తవ జీవితాలు ఎన్ని ఉన్నాయండి మనకి? కనిపించినవి, కనిపించేవి. దాని గురించి నేను వివరించట్లేదు. మీకు తెలుసు ఏమేమి ఉన్నాయో. దేవుని దగ్గర రాకుండా ఏదేది ఆపేస్తుందో మనకు బాగా తెలుసు. మనకు బాగా తెలుసు. మాకంటే మీకు మైక్ ఇస్తే చక్కగా క్షుణ్ణంగా స్పష్టంగా అనర్గళంగా మాట్లాడతారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆచరణ చాలా తక్కువైపోయింది నేటి క్రైస్తవ విశ్వాసుల్లో. ఆచరణ లేదు, ఆచరించలేకపోతూ ఉన్నాం. వాక్యాన్ని ఆచరించలేకపోతున్నాం. దేవుడు చెప్పిన మాటను ఆచరించలేకపోతూ ఉన్నాము. ఆచరణ ఉండాలి అనే, మళ్ళా దిద్దుబాటు చేసుకోవాలనే, ఆత్మీయతలోనికి రావాలనే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనే ఈ కూడుకులు మరలా 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 ప్రేరేపించబడి పెడుతూ ఉంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి తప్ప కానీ, సమయం వృధా అయిపోతుంది తప్ప కానీ, మనము ఆచరించేటువంటి విషయంలో మాత్రం చాలా వెనుకబడిపోతూ ఉన్నాం. అందుకని దేవుడు చింతిస్తూ ఉన్నాడు. ఇది నాన్న, దేవుడు చింతిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను చూసి చింతిస్తూ ఉన్నాడు. ఒక కొడుకు తండ్రి మాట వినకపోతే చెప్తాడు, నాన్న అలా చేయకూడదురా, మనం చక్కగా ఉండాలిరా బాబు అని చెప్పేసి దగ్గర తీసుకుని చెప్తాడు. అలాగే డాడీ అని తండ్రి దగ్గర చెప్పేసి బయట వాడు వేషాలు వాడు మానడు. సరే, ఒక రోజున అలా కొన్ని దినాలు గడిచినాయి. బయట ఎక్కడో వీడు వేసేటువంటి పోకిరి యాసాలన్నీ కూడా తండ్రికి తెలిసిపోయినాయి. ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న నిన్ను అక్కడ చూసాను, నువ్వు ఎటువంటి యాసాలు వేస్తున్నావు నాకు తెలిసింది. నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నేను చాలా ఓర్పుగా ఉన్నాను నాన్న, నువ్వంటే నాకు ఇష్టం రా బాబు అని చెప్పేసి దగ్గర తీసుకుని కొడుకుకు చెప్తూ మందలిస్తున్నాడు. చూసావు కదా, ఇక మీదట ఆ వేషాలన్నీ ఇంటి దగ్గర నుంచే ప్రారంభిస్తానని చెప్పేసాను అన్నాడు. అలా చేయకూడదు నాన్న అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పారు, వినలేదు. చివరికి ఏం చేస్తాడు తండ్రి? చివరికి తండ్రి ఏం చేస్తాడు చెప్పాలి. ఇంకా దగ్గరికి తీసుకుని చెప్తాడు, చెప్పాలి.